ముందుగా మీ అందరికీ వందనాలండి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుని 3వ మాటని మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి జీవుగా దేవానికి వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో రీతిగానైనా మేమందరం ప్రార్థించడానికి, నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను ఇక్కడ నిలబడి నేను వాక్యాన్ని వివరించుకుంటుగా ప్రభువా. నేను కాదు తండ్రి, మీరే నాలో నాయన మాట్లాడమని అడుగుతున్నాను. నాకు ధైర్యాన్ని దయచేయండి నాయన. మీ ఆత్మశక్తి చేత నన్ను నింపి నడిపి సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందామండి. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి 2 మాటలు మనం విన్నాం కదండి. అలాగే 3వ మాట కూడా ఈరోజు మనం ధ్యానం చేసుకోవచ్చు. యేసుప్రభు గారు సిలువ వేయబడినప్పుడు అక్కడ మామూలుగా ఇప్పుడు మనం చదువుతున్నట్టు, అలాగే మనం సినిమాల్లో కూడా చూస్తాం కదా, కరుణామయుడి సినిమా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఇవన్నీ చూస్తాం కదా. అవన్నీ చూసేది మనం కొంతవరకే చూస్తాం, కానీ అంతకు మించి మనం ధ్యానిస్తే వాక్యంలో వాటన్నిటికీ మించి దేవుడు శ్రమ పడ్డాడు. ఇంకా ఏంటంటే అక్కడ దేవునికి సాతానికి పెద్ద యుద్ధమే జరుగుతుంది కదండి. మహా చెడుకి మహాదేవునికి మధ్య ఎంతో గొప్ప సంగ్రామం అక్కడ జరుగుతాం. మనం వాక్యానుసారంగా చూస్తాం. మనం కళ్ళతో చూసే ఈ సినిమాల్లో అయితే చాలా తక్కువగానే చూపించారు, కానీ మనకి అక్కడ వాక్యానుసారంగా మనం చూసినట్లయితే అక్కడ గొప్ప యుద్ధమే జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపము, అప్పుడు ఉన్న వాళ్ళ పాపము, అంతకుముందు చనిపోయిన వాళ్ళ పాపము, తర్వాత పుట్టబోయే వాళ్ళు చేసే పాపాన్ని అంతటికీ యేసుక్రీస్తు తన మీదకి ఆ పాపాన్ని అంతా ఆపాదించడం, దానికి సంబంధించి మొత్తం మన పాపాన్ని అంతటికి శిక్ష అనుభవించడం అక్కడ జరుగుతుంది. అక్కడ చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ సిలువ మీద. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇంకా చావుకి దగ్గర, మరణానికి దగ్గరగా ఆయన ఉన్నారు. అలాంటి సమయంలో కూడా ఇక్కడ 3వ మాటగా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే తల్లి గురించి, తల్లి ఆయన కుమారుడిగా ఆయన బాధ్యత గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఇప్పుడు మన ఇళ్లలో గొడవలు కానీ, లేదా మనకు అనారోగ్య పరిస్థితులు కానీ, మనం చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు అసలు ఆ ఒత్తిళ్ళ మించి ఎవరినన్నా మనం దృష్టించి చూడగలమండి? ఎవరన్నా పట్టించుకోగలమా? మనం ఒక సమస్యలో ఉన్నాము, ఒక ఒత్తిడిలో ఉన్నాము, చాలా టెన్షన్లో, ప్రెజర్లో మన మీద ఉంది. అది ఆరోగ్యంగా కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా అలాంటి ప్రెజర్స్లో మనం ఉన్నప్పుడు మనము మన కుటుంబంలో మన బిడ్డల్ని, లేదా భార్యని, బిడ్డల్ని, మన చుట్టాలని ఎవరినైనా మనం పట్టించుకోలేం కదా. ఎవరిని పట్టించుకోలేం. మన ధ్యాసలో, మన మైండ్ సెట్లో, మన బాధలో మనం ఉండిపోతాం. కానీ ఎంతో అనేక రకమైన బాధల చేత, అందరి చేత అవమానించబడి, కొట్టబడి, ఆ రక్తం కారుతున్నప్పుడు కూడా యేసంట తన కళ్ళు వైపు చూశారంట. అసలు అలాంటి పరిస్థితుల్లో మనం నిజంగా చూడలేము. మన బాధ మనమే ఏడుస్తాం, మనమే పడతాం, చాలా చిరాగ్గా ఉంటాం. అలాంటిది యేసుప్రభు గారు అయితే తన తల్లిని, దగ్గరగా ఉన్న శిష్యుడిని అక్కడ చూసి ఏం చేస్తున్నారంటే బాధ్యత అప్పగిస్తున్నారండి. అలాంటి సమయంలో తల్లిని పట్టించుకున్నారు యేసుప్రభు గారు. తన తల్లి బాధ్యతని శిష్యుడైన యోహానుకి, ప్రియమైన శిష్యుడు అంట, ప్రేమించిన శిష్యుడు అంట యోహాను గారు. అక్కడ సిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారండి? స్త్రీలు ఉన్నారు, శిష్యుడు ఒక్కడే ఉన్నాడు. మిగిలిన అపోస్తుల్లో ఎవ్వరూ ఆ సిలువ దగ్గర లేదు. అంతగా ప్రేమించాడంట యోహాను గారు యేసుప్రభు గారిని.
యేసుప్రభు గారు కూడా అసలు యోహాన్ అంటే చాలా ఇష్టమట. అంత హృదయానికి దగ్గరగా యోహాన్ గారు ఉండేవారంట. అయితే మనం గమనించినట్లయితే యేసుప్రభు గారు చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన యెరూషలేములో పండగకి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు వస్తున్నాళ్ళే జనసమూహాల్లో ఉన్నారని ఒక రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత యేసు లేడని మళ్ళీ నెతుక్కుంటా యెరూషలేం వెళ్తారు కదా. అప్పుడు యేసుప్రభు గారు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ బోధకులతో వాళ్ళని ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం, ఇలాగ వాళ్ళతో వాదిస్తూ మాట్లాడుతూ ఉంటే ఏంటి యేసు ఇలా చేసావని ఆయన తల్లి అడిగితే ఏం చెప్తున్నారు ఆయన ఆ చిన్న వయసులో ఏం చెప్తున్నారో చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసినట్లయితే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడచ్చు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా అప్పుడు యేసుప్రభు అంటున్నారు చూడండి, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటది? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా అని వారితో చెప్పు. అప్పుడు వయసు ఎంత అండి యేసుప్రభు గారికి? 12 సంవత్సరాలు. ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలంత వయసు యేసుప్రభు గారిది. ఆ టైంలోనే యేసుప్రభు గారు ఎంతో జ్ఞానంతో నిండుకొనుచు అక్కడ యెరూషలేములో ఉన్న బోధకులతోటి ప్రశ్నలు అడుగుచు వాళ్ళకి జవాబులు చెప్తూ ఎంతో జ్ఞానంతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ టైంలో యేసుప్రభు గారు తల్లి అయిన మరియా ఎందుకు ఇలా చేసాం, మేము ఎంత కంగారు పడ్డామని అన్నప్పుడు అసలు నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీకు తెలియదా అని అడుగుతున్నాడు అక్కడ. అంటే ఇంకొక సందర్భంలో మనం చూస్తే ఒకసారి యేసుప్రభు గారు అలాగే ఒక ఇంట్లో వాక్యం చెప్తుంటే ఎంతోమంది జనసమూహంలో ఉన్నప్పుడు ఆ బయట ఎవరో చెప్పారంట, మీ తల్లి మీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని వాళ్ళ అమ్మగారి గురించి అప్పుడు అలా మాట్లాడారు. తర్వాత కానా విందులో కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు కూడా యేసుప్రభు గారు తల్లి అని మరి వచ్చి ఇలాగ ద్రాక్షారసం అయిపోయిందంటే నాతో నీకేం పనమ్మా అన్నారా లేదండి? అక్కడ కూడా అన్నారు, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని. ఇలాగా యేసు తల్లి అయిన మరియమ్మ గారితో యేసుప్రభు గారు ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలా మాట్లాడిన ప్రభువే ఇక్కడ సిలువలో తను ఎంతలా పట్టించుకుంటున్నారండి. ఆ చనిపోయే సమయంలో కూడా యేసు తల్లిని ఇంకొకరికి అప్పచెప్తున్నారు. ఇంకా బాధ్యత కలిగి ఉంటున్నారు. నిజంగా
తల్లికి అదే కుమార్తె అయినా కుమారులకైనా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం చాలా సున్నితమైనది కదండి, చాలా సున్నితమైనది. అలాంటి సంబంధాన్ని యేసుప్రభు గారు అక్కడ మనము తర్వాత మనము ఆయన చూసి ఏమి నేర్చుకోవాలో ఆయన ముందుగానే మనకి మాదిరిని చూపించి వెళ్తున్నారు. అయితే ఇంకా ఆ టైంలో యేసుప్రభు గారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు కదండి. చదివారా మీరు ఎప్పుడైనా? ఆయనకి సహోదరులు సహోదరులు ఉన్నారు. ఆ సమయానికి వారు ఇంకా రక్షణ పొందలేదు, యేసుప్రభు గారిని నమ్మలేదు, విశ్వసించలేదు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే దెయ్యం పట్టింది ఇలా అందరూ అనుకుంటుంటే దెయ్యం పట్టిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడంటే నెత్తుకుంటూ వచ్చారంట అప్పుడు తీసుకెళ్ళిపోదామని. ఆ టైంలోనే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని యేసుప్రభు గారు ఆ సందర్భంలోనే మాట్లాడతారు. ఎక్కడంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే అది మొత్తం మనం చదువుకుంటూ వస్తే దెయ్యములు పట్టినవాడు అని అందరూ చెప్పుకుంటుంటే అప్పుడు యేసుప్రభు గారిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు ఈ మాట యేసుప్రభు గారు ఎవరు నా తల్లి అని అనడం మనం చూస్తామన్నమాట. అయితే అప్పుడు వాళ్ళ సహోదరులు కూడా ఎవరు దేవుని నమ్మిన వారు కాదు, అందరిలాగానే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి సమయంలో యేసుప్రభు గారు నిజంగా తల్లి పట్ల ఎంతో పెద్ద కుమారుడిగా ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడనమాట. అయితే ఈరోజు మనం చూస్తున్నట్లయితే యేసుప్రభు గారిని మనం ఎలా ఈ విషయాన్ని మన జీవితాలకి ఎలాగా ఆపాదించుకోవాలి అని అంటే మనము మన తల్లుల్ని ఎలా చూసుకుంటున్నాం ఏమండి? మన తల్లుల్ని ఎలా ప్రేమిస్తున్నాం? మన తల్లిని మన తండ్రిని మనం ఎలా ప్రేమిస్తున్నాం? వారి పట్ల మనం ఎంత బాధ్యత కలిగి ఉంటున్నామో మనం గ్రహించుకోవాలి. అయితే దావీదు గారు దేవుని హృదయానుసారుడని వాక్యంలో రాయబడింది కదండి. అలాంటి దావీదు గారు కూడా వారి తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం చదివినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదివినట్లయితే తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపులుండరి. ఆయన కూడా దావీదు గారు కూడా ప్రాణ భయంతో కొండల్లోకి పారిపోయి అక్కడ జీవించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని ఎవరికి అప్పగించారండి? మోయాబు రాజుకి అప్పగించారంట. అంటే దావీదు గారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతగా వాళ్ళని ఎంతో పట్టించుకుంటూ ఇక్కడ దావీదు రాజు గారు కూడా అదే దావీదు వంశంలో నుండే కదండి యేసుప్రభు గారు వచ్చారు. వాళ్ళ పితరులు చేసింది కూడా యేసుప్రభు గారు ఇక్కడ నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. దావీదు రాజు మోయాబు రాజుకి వాళ్ళ తల్లిదండ్రులను అప్పగించాడంట. అసలు నాకు ఏమవుతుందో తెలియదు, నేను ఎలా ఉంటానో తెలీదు, దేవుడు నాకు ఏమి చేస్తాడో తెలియదు కనుక నా తల్లిదండ్రులని నీ యొద్ద ఉండనిమ్ము అని మోయాబు రాజు గారికి తన తల్లిదండ్రులని అప్పగించినట్లుగా ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మన పరిస్థితి మనం ఆలోచించుకున్నట్లయితే మనం తల్లిదండ్రుల విషయంలో ఏ విధంగా ఉన్నాం? అసలు మామూలుగా మనం తల్లిదండ్రులకి సహాయం చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు యవనస్తుల విషయంలోనే చూస్తే మన తల్లి మనల్ని అడగకుండానే మనకు అన్ని పనులు చేసి పెడుతుంది కదండి. నిజంగా మనం అడగకపోయినా మన బట్టలు ఆవిడే ఉతుకుతుంది, మనకు వంట చేసి పెడుతుంది, మన గిన్నెలు ఆవిడే కడుగుతుంది, ప్రతి సమస్తము నిజంగా మనకి ఏం పని చెప్పకుండా ఆవిడే అంతా చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపిల్లలైన వారైతే మీరు తల్లులకి సహాయం చేసేవారుగా ఉన్నారా? అలా ఉంటే నిజంగా మనము తల్లి పట్ల ఒక సున్నితమైన స్వభావం లేకపోతే ఒక బాధ్యత, ఆవిడ పట్ల ప్రేమ మనం కలిగి ఉన్నవారమే. మగపిల్లలు కూడా అంతేనండి. వాళ్ళు బండ్ల మీద లేకపోతే లోకానుసారమైన వ్యసనాలతో తల్లుల్ని తండ్రుల్ని గౌరవించకుండా బయట తిరిగే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నవారు కొంతమందే ఉన్నారు.
మన వంతుగా మనము ఇప్పుడు క్రీస్తుని మనం మోడల్గా తీసుకుని ఆయన్ని ఎలాగా మనం బ్రతకాలంటే మన తల్లిని కూడా మనం ఇంట్లో గౌరవించేవారుగా ఉండాలి. ఆవిడకి సహాయం చేయాలి, ఆవిడని ప్రేమించాలి, ప్రతి విషయంలో ఆవిడని గౌరవిస్తూ మనం బ్రతకాలి. యేసుప్రభు గారు అయితే తల్లి అయిన మరియని ఆ మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టకుండా యోహాను గారికి అప్పగించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను గారు అయితే ఇంకా ఆ రోజే తనని యోహాను గారి ఇంటికి చేర్చుకున్నారంట. తల్లి అయిన మరియని చేర్చుకుని ఆవిడ చనిపోయేదాకా కొడుకు బాధ్యత తీసుకుని తల్లిని ఎంతగానో ప్రేమించి బాధ్యతగా చూసినట్లు మనం వాక్య భాగాల్లో చూస్తాం. అయితే మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోకూడదు, కానీ యేసుప్రభు గారిని మాత్రం ఈ విషయంలో కాదు, ప్రతి విషయంలో ఆయన్ని మనం ఒక మోడల్గా ఆయన్ని మనం కాపీ కొట్టాలి. మనం ఎవరిని కాపీ కొట్టకూడదు. సెలబ్రిటీలని, హీరోల్ని, హీరోయిన్స్ని, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని మనం కాపీ కొట్టకూడదు, కానీ యేసుప్రభు గారు ఏం చేశారో ఆయన్ని మనం కాపీ కొట్టి ఆయనలాగా మనం బ్రతికేవారుగా మనం ఉండాలి. అయితే ఒకళ్ళు అడిగారంట, మదర్ తెరెసా గారిని, మీరు ఇలాగా సేవలు చేస్తున్నారు, ఏం చేయాలంటే ఆవిడ నవ్వుతో మాట అందంట, ముందు మీ ఇంట్లో మొదలెట్టండి. సహాయం చేయడం ఎక్కడ మొదలెట్టాలంటే మనము మన ఇంట్లోనే, మన బిడ్డలకి, మన తల్లిదండ్రులకి, మన అత్తమామలకి, ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్ని ఫస్ట్ గౌరవించి వాళ్ళని సేవిస్తే వాళ్ళకి చేసిన సేవ అప్పుడు మనం బయట చేయడానికి కూడా మనం సరిపోతాం. లేదు మనం ముందే బయటకు వెళ్ళి సేవ చేసేయాలనుకున్నామంటే మనుషులు ఏమంటారండి, ముందు మీ ఇంట్లో చూసుకోండి, ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసి అప్పుడు బయట చెప్పండి అని నిజంగా అంటారు కదండి మనల్ని. మనం ఇంట్లో ఏమీ చేయకుండా బయట చేసేస్తే అలాగే మనల్ని హేళనగా, ఎటకారంగా, వీడు చూడరా, లేకపోతే ఈ అమ్మాయి చూడరా, ఇంట్లో వాళ్ళ అమ్మనాలను గౌరవించదు కానీ ఇంట్లో పట్టించుకోరు కానీ బయటకు వచ్చి చెప్తారని మనల్ని అంటారు. సరే, అందుకని ముందు మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులని, మన అత్తమామల్ని, ఇంకా మన సహోదరుల్ని, ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగా గౌరవించడం, వయసుతో సంబంధం లేకుండా చిన్నవారైనా పెద్దవారైనా ముందు వారిని మనం గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ 3వ మాటలో యేసుప్రభు గారు తన తల్లిని ఎంతో గౌరవించి, ఎంతో ప్రేమించి, తన బాధ్యతని ప్రేమించిన శిష్యుడికి నిజంగా ఎవ్వరికి అప్పగించలేదు కదండి. తల్లిని ఎంతగా ప్రేమించారంటే యోహాను గారు మనం కూడా అంత నమ్మకంగా దేవుని పట్ల అంత నమ్మకంగా ఉంటే మనకు కూడా దేవుడు ఏదో ఒక బాధ్యతని మనకి సంఘంలో, సమాజంలో అప్పగిస్తూ ఉంటారు. ముందు మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, మన కుటుంబ సభ్యులకు నమ్మకంగా ఉన్నప్పుడు అలాంటి బాధ్యతను మనకు కూడా దేవుడు అప్పగిస్తాడు. ఇంకా ఏంటంటే మార్కు సువార్తలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త లేదు, అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము. మనం అలాంటి బాధ్యతలు చేసినప్పుడు మనల్ని చూసి ఎంతోమంది మారు మనసు పొందడం మనం ఈ వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ శిలువ మరణం అప్పుడు యేసుక్రీస్తు తల్లి ఒక్కరే అక్కడ ఉన్నారు. సహోదరులు, సహోదరీలు ఎవ్వరు లేరు ఆయన చనిపోయినప్పుడు. కానీ ఆయన చనిపోయాక ఆయన చేసిన క్రియలు, ఆ మాదిరి అంతా చూసి ఎవరున్నారు ఇక్కడ? సహోదరులు, సహోదరీలు అప్పుడు వచ్చారు. మేడగదిలోకి ప్రార్థన చేయడానికి వచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరిపైన కుమ్మరించబడ్డాడు. మనము కూడా దేవుణ్ణి అలాగా ఆయనని మోడల్గా తీసుకుని ఆయనలాగా మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాడు. మన పట్ల మనతో మొదలుపెట్టి అనేక కార్యాలు చేస్తారు. అలాగే మన కుటుంబాల్లో మన తల్లిదండ్రులు కూడా మనం ఎంతగానో గౌరవించి వాళ్ళని పట్టించుకోవడం అంటే, ప్రేమించడం అంటే నువ్వు తిన్నావా ఉన్నావా అని ఫోన్లు మాట్లాడడం కాదు తల్లిదండ్రుల విషయంలో. ఇంకా ఏంటంటే
మన ప్రేమని ఫాదర్స్ డేకో మదర్స్ డేకో హ్యాపీ ఫాదర్స్ డే అమ్మ మదర్స్ డే అమ్మ అని చెప్పడం అస్సలే కాదు. నిజంగా మనం ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమని నోటితో కాదు, క్రియల్లో మనం చూపించాలి. ప్రతి విషయంలో క్రియల్లోనే చూపించాలి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు ఏంటో మనం తెలుసుకుని ప్రతి అవసరాన్ని మనం బిడ్డలుగా తల్లిదండ్రులకి తీర్చాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఆ విషయంలో మనం తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉండాలి. ఈ కొద్ది వాక్యం మనం ఇంటిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.